ఇప్పుడు స్టార్ స్టేటస్ క్రేజ్ తో సంబంధం లేకుండా ప్రతి హీరో తన పేరు ముందు ఓ బిరుదును తగిలించుకుంటున్నాడు. అయితే ఒకప్పుడు హీరో పేరు ముందు ఓ బిరుదు తగిలించాలంటే ఓ హోదా ఉండేది. ఎన్టీ రామారావు తర్వాత మాస్ జనాల్లో విపరీతంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు చిరంజీవి. చాలా మందికి అన్నయ్యగా మారిన చిరు ఆగస్టు 22న 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మెగాస్టార్ గా కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న చిరంజీవికి ఇంతకు ముందు సుప్రీం హీరో అనే ట్యాగ్ ఉండేదని చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఆ ట్యాగ్ ను మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వాడుతున్నాడు. సుప్రీం హీరో అనే ట్యాగ్ కంటే ముందు చిరంజీవికి చాలా బిరుదులు ఉండేది. చిరుకి స్క్రీన్ మీద పడిన మొట్టమొదటి బిరుదు నట కిషోర్. స్వయంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టి అంజయ్య చిరంజీవికి నట కిషోర అనే మేనికర్ ఇచ్చాడు. 1980లో వచ్చిన సినిమాల్లో చిరంజీవి పేరుకి పైన నట కిషోర చిరంజీవి అని ఉండటాన్ని గమనించవచ్చు. ఆ తర్వాత నట భాస్కర, నట విజేత, డైరింగ్ డాషింగ్ డైనమిక్ హీరో అనే బిరుదులు కూడా చిరంజీవి పేరు ముందు వాడారు. 1985-90 మధ్య వరుస విజయాలు అందుకొని మాస్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు చిరంజీవి. ఈ సినిమాల వల్ల సుప్రీం హీరో అనే ట్యాగ్ వచ్చింది. 1991లో వచ్చిన గ్యాంగ్ లీడర్ మూవీతో తొలిసారి మ్యాచో మెగాస్టార్ అనే మేనికర్ ని వాడారు. ఆ తర్వాత అందులో నుంచి మేచో తొలగించి మెగాస్టార్ అనే ట్యాగ్ ని 30 ఏళ్ళుగా వాడుతున్నారు చిరంజీవి.